వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు vcube సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మధుకర్ గారు అండ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. గతంలో వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జాబ్ అసిస్టెంట్స్ త్రూ ముందుకు వెళ్ళి వాళ్ళు చాలామంది సాఫ్ట్వేర్లోనే రిక్రూట్ అయ్యి మంచి శాలరీని కూడా సంపాదిస్తున్నారు. అయితే ఇప్పుడున్న దానికి డెవాప్స్ మీద చాలామందికి చాలా రకరకాలుగా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతూ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు, బయట ఫ్రెషర్స్ అయితే తీసుకోరు అనేటువంటి టాక్ కూడా నడుస్తుంది. దాంతోపాటు రెసిషన్ ఒకటి ఉంది, అది ఎంతవరకు ఉండే అవకాశం ఉంది అండ్ ఫర్దర్గా ఏ విధంగా ఉండబోతుంది, సాఫ్ట్వేర్ చూస్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ రెండింటి మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉందనేది ఒక్కసారి వారి మాటలో తెలుసుకుందాం. హలో మధుకర్ గారు. హలో శ్రీనివాస్ గారు. హలో సార్. సో ఫస్ట్ సార్, అంటే డెవాప్స్ మీద చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఏ విధంగా అంటే సీనియర్స్ని మాత్రమే తీసుకుంటారు, జూనియర్స్ని తీసుకోరు, వేరే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా ఉండదు అనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? అండ్ vcube నుంచి మీరు ఏం చెప్తారు? లేదండి, అసలు ఎక్స్పీరియన్స్ రావాలంటే ఫస్ట్ ఫ్రెషర్ని హైర్ చేసుకుంటేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది బయట కొంతమంది తెలిసి తెలియక స్ప్రెడ్ చేసే రూమర్ అండి ఇది. లేదు, ఫస్ట్ ఇది ఎవరికైనా ఫ్రెషర్ని తీసుకుంటారు, ఎక్స్పీరియన్స్ని తీసుకుంటారు. ఒక ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అవ్వాలంటే ఫస్ట్ అతను ఫ్రెషర్గా తీసుకుంటేనే ఎక్స్పీరియన్స్ అవ్వగలడు, కానీ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అనేది ఏ టెక్నాలజీకి రాదు. సో అది బయట కొన్ని తెలిసి తెలియక మాట్లాడే మాటలు తప్పించి అలా ఏం లేదండి. ఓకే, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంతైతే పర్సంటేజ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి ఇక్కడ, అంతకన్నా ఎక్కువ ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. మీ దగ్గర ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? సో మా దగ్గర ట్రైనింగ్ ప్రాసెస్కి వచ్చేసి మీరు చూసినట్టయితే మాది ఫస్ట్ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అండి. ఇది మాక్ ఏదైతే ఫస్ట్ 5 days జరుగుతుందో అది 6 days టెస్ట్ పెట్టడం అండ్ దెన్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం. ఈ టెస్ట్ మాక్ ఇంటర్వ్యూస్ వల్ల ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో, లైక్ ఇండస్ట్రీ ఏదైతే స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో అది రావడం జరుగుతుంది. ఇది 2 main థింగ్సే కాకుండా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ కూడా ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలని, అండ్ దెన్ ఇప్పుడు రీసెంట్గా కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేసాం, అది యాప్టిట్యూడ్ రీజనింగ్. ఇలా జనరల్గా స్టార్టింగ్ టెస్ట్ పెడతారు రిటర్న్ టెస్ట్లో. సో ఆ ట్రైనింగ్ కూడా మేము యాడ్ చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ లేటెస్ట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ కోర్స్ కరికులం. సో ఆ విధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకుంటారు మీరు. ఫ్రెషర్స్కి కూడా మీ తరపు నుంచి అసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్. సో ఎక్స్పీరియన్స్ మాత్రమే తీసుకుంటారు మాత్రం రాంగ్. అసలు ఫ్రెషర్ అనేది లేకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? నో, ఇట్ హ్యాస్ ఫ్రెషర్కి ఎక్స్పీరియన్స్కి ఇద్దరికి ఉన్నాయి. సో ఫ్రెషర్ అనేవాడిని నువ్వు డెవాప్స్ తీసుకోకుండా ఒక 3 years జావా మీదనో లేకపోతే టెస్టింగ్ మీదనో చేశాక ఈ వాళ్ళని AWSలోకి తీసుకొస్తారంటే అది ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ కిందకి వస్తుంది, కానీ వేరే ఎక్స్పీరియన్స్ కిందకి రాదు. సో కన్సిడర్ చేయరు. ఎస్. శ్రీనివాస్ గారు, ఇప్పుడున్న దానికి ఏంటంటే రెసిషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంతమంది భయపడుతున్నారు, ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి. ఉండే అవకాశం ఉంటుందంటారా? అండ్ vcube తరపు నుంచి ఎటువంటి అసిస్టెన్స్ ఉంటుంది ఒకవేళ ఉంటే, ఉండకపోయినా కూడా? సో యాక్చువల్గా రెసెషన్ గురించి కమెంట్ చేసేంత ఫైనాన్షియల్ నాలెడ్జ్ నాకు లేదు సార్. బట్ ద థింగ్ ఈజ్, రెసెషన్ కానీ ఒకవేళ ఉంటే అది ఫస్ట్ బెనిఫిట్ అయ్యేది స్టూడెంట్సే సార్. ఏమైనా ఎంప్లాయీస్ని ఫైర్ చేయాలి అంటే సీనియర్స్ని ఫైర్ చేస్తారు సార్. సో అంటే వాళ్ళు సర్టైన్ రీజన్స్తో ఫైర్ చేస్తారండి. ఆ రీజన్స్ ఎలా అంటే, ఒకవేళ సీనియర్స్ బాగా అప్ టు ద మార్క్ వర్క్ చేయకపోయినా, లేకపోతే వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోకపోయినా, లేకపోతే వాళ్ళు డిఫరెంట్ రీజన్స్, వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఎక్కువ ఉన్నా, సో ఇలాంటి పీపుల్ని ఆబ్వియస్గా ప్రతి కంపెనీ ప్రతి ఇయర్ ఫైర్ చేస్తుందండి. సో ఇదేదో ఇప్పుడు జరిగే ప్రాసెస్ కాదు, రెగ్యులర్ ప్రాక్టీస్ సార్ ప్రతి కంపెనీకి ఇది. సో వాళ్ళ సీనియర్స్ని ఫైర్ చేయటం, జూనియర్స్ని హైర్ చేసుకుని వాళ్ళతో రీప్లేస్ చేయటం అనేది జనరల్ ప్రాక్టీస్ సార్. సో ఈ ప్రాసెస్లో ఒకవేళ రెసెషన్ అనేది కానీ ఉంటే మీరు అన్నట్టు, సో ఫస్ట్ బెనిఫిట్ అయ్యేది స్టూడెంటే సార్. సో ఇట్ మీన్స్, సో ఎక్కువ ఒకవేళ ఫైరింగ్ జరిగితే సో ఎక్కువ వేకెన్సీస్ వస్తాయి. ఈ రెసెషన్ అయిపోయిన తర్వాత సో ఎక్కువ మాస్ హైరింగ్ జరుగుతుంది. ఆ మాస్ హైరింగ్ జరిగేటప్పుడు స్టూడెంట్స్ కానీ బాగా ఈ ఒక టెక్నాలజీలో బాగా ట్రైనింగ్ తీసుకుని రెడీగా ఉంటే దే కెన్ ఈజీలీ ప్లేస్ ఇన్ టు గుడ్ MNCs విత్ గుడ్ పే సార్. ఎలా సార్, అంటే మీ దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఏ విధంగా మీరు vcube నుంచి ఎటువంటి అసిస్టెన్స్ ఇస్తారు, ఎలా ఉంటుంది? ఎస్ సార్. సో యాక్చువల్గా మేము స్టూడెంట్స్కి ఫస్ట్ ఒక ప్రాపర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం సార్. స్టూడెంట్స్లో కూడా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లానే, సో ఒకవేళ రెసెషన్ వస్తే ఏం జరుగుతుంది, మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా ఉండవా, లేకపోతే ఇప్పుడు చాలామంది ఫైర్ అవుతున్నారు కంపెనీస్ నుంచి అని చెప్పి మేము న్యూస్ వింటున్నామని చాలా అపోహలు ఉన్నాయి సార్. ఫర్దర్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఏ విధంగా ఉంటుంది అనే చాలా అపోహలు ఉంటాయి సార్. కానీ మా ఎక్స్పీరియన్స్తో మేము స్టూడెంట్స్ని గైడ్ చేస్తాం సార్. సో యాక్చువల్గా ఏంటంటే,
సో రెసెషన్ అనేది ఎప్పుడు రెసెషన్ అంటే ఈ హైరింగ్ అనేది ఎప్పుడు జరిగేదే. సో కానీ ఇప్పుడు కొంచెం బయట కంట్రీస్ ఆర్థిక మాన్యం వలన సో అది హైలైట్ అవుతుంది బాగా. సో ఆ హైలైట్ అయిన దాన్ని స్టూడెంట్స్ బాగా దాని మీదే ఫోకస్ చేసి మేము టెక్నాలజీ నేర్చుకోవాలా వద్దా అని టైం వేస్ట్ చేస్తున్నాం సార్. సో మేము మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి గైడెన్స్ ఎలా ఇస్తామంటే, సో ఇది బయటున్న రియల్ సిచ్యువేషన్ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఒకవేళ రిసెషన్ అనేది నిజమే అయితే ఫస్ట్ బెనిఫిట్ అయ్యేది మీరే. సో యూ జస్ట్ ఫోకస్ ఆన్ ద లెర్నింగ్. So if you are ready to if you are ready with some technology, so after completion of recession there is mass hiring and you will be placed into one of the any great or good MNC with great pay అని మేము గైడ్ చేస్తాం సార్. ఒకసారి అంటే మీ దగ్గర లర్నింగ్ ప్రాసెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అవి చూద్దాం. అంటే ఆల్రెడీ అసిస్టెంట్ తీసుకున్న వాళ్ళ గురించి కూడా ఒకసారి చాలామందికి, ఎందుకంటే డౌట్స్ ఉన్నాయి, DevOps మీద డౌట్స్ ఉన్నాయి, ఇటీపు రెసెషన్ మీద డౌట్స్ ఉంది. అండ్ స్టూడెంట్స్కి మీరు చెప్పినట్టు మీరు మోటివేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు చెప్పేదానికి కూడా ఎక్కువ మంది కన్సిడర్ చేస్తారు కాబట్టి అడుగుతున్నాను. ఎవరైనా ఉన్నారా స్టూడెంట్స్? Yes sir, we have 2 people who recently got placed in very good companies with us. So actually sir, ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ రెసెషన్ పీరియడ్ అంతా బాగా నడుస్తూ ఉండుంటే సో మా స్టూడెంట్స్ జనరల్గా అయితే హైర్ అవ్వరు కదా సార్. మనం ఒకవేళ అది రియల్ అయితే మా స్టూడెంట్స్కి జాబ్స్ రావు కదండి. కానీ నౌ వీఆర్ ప్రూవింగ్ దట్ రెసెషన్ ఈజ్ నాట్ ఇంపాక్టింగ్ ఎనీ స్టూడెంట్. ఒకసారి చూద్దాం. షూర్ సార్. అందరికి నమస్కారం అండి. నా పేరు వినయ్. నేను బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేశాను. నేను 2020లో పాస్ అవుట్ అవ్వడం జరిగింది. సో నేను vcube సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఇన్స్టిట్యూట్ని నేను ఫ్రెండ్ ద్వారా రిఫర్ చేశారు. సో నేను AWS DevOps కోర్స్లో ఎన్రోల్ అయ్యాను. vcubeలో ఎవ్రీ వీకెండ్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఈ రిటర్న్ టెస్ట్ వల్ల నేను నా ప్రోగ్రెస్ అనేది ఎంతవరకు ఉంది, నేను ఏ లెవెల్లో ఉన్నాను అని చెప్పేసి నన్ను నేను ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో vcubeలో జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనేది ఉంది. దాంట్లో ఇంటర్వ్యూ గైడెన్స్ అనేది, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది. సో దాని తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ మాక్ ఇంటర్వ్యూస్ వల్ల నాకు ఇంటర్వ్యూ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, నేను ఏం చేయాలి, సో నేను ఎలా మాట్లాడాలి, నన్ను నేను ఎలా ప్రజెంట్ చేసుకోవాలి ఇంటర్వ్యూకి అని చెప్పేసి పూర్తిగా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో vcube అనేది నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అందించింది. సో ఒక ఎలక్ట్రికల్ స్ట్రీమ్ నుంచి ఒక ఐటీ ఫీల్డ్కి అనేది రావడం అనేది ఒక మంచి గైడెన్స్ అనేది నాకు ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారము. నా పేరు కోటేశ్వరరావు. నేను విసనపేట అనే టౌన్లో డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ అనేది బేసిక్గా గవర్నమెంట్ జాబ్కి సహాయపడుతుంది. కానీ నేను చూస్ చేసుకుంది ఐటీ ఫీల్డ్. ఐటీ ఫీల్డ్లో ఎందుకు చూస్ చేసుకున్నానంటే గవర్నమెంట్ జాబ్స్ అనేవి ప్రజెంటు ఎక్కడా లేవు. సో అందరూ ఎటు చూసినా ఐటీ వైపే వెళ్తున్నారు. సో నేను అలాగనే ఐటీ వైపు రావడం అనేది జరిగింది. అలా నేను హైదరాబాద్కి వచ్చాను. అప్పుడు చాలా ఇన్స్టిట్యూట్లు తిరిగి అక్కడ డెమోస్ విన్నాను. చివరికి నేను vcube అనే సాఫ్ట్వేర్ సొల్యూషన్ని ఎంచుకున్నాను. vcube అనే సాఫ్ట్వేర్ సొల్యూషన్ని ఎందుకు ఎంచుకున్నానంటే ఇక్కడ జాబ్ అసిస్టెన్సీ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అసలు మీరెవరూ నమ్మరు. ఇన్ఫ్యాక్ట్ నేను నమ్మలేదు. ఎందుకంటే జాబ్ ఏంటి, వాళ్ళు ఇవ్వడం ఏంటి అనేది అసలు ఎక్కడ జరగదు. కానీ నేను అలా అనుకుని అందులోకి వెళ్ళాను. అప్పుడు నేను జాయిన్ అయిన 10 డేస్లోనే వేరే వాళ్ళకి జాబ్ రావడం అనేది నేను చూశాను. అలా జాబ్ రావడం చూసి నేనే షాక్ అయ్యాను. అవునా, ఇలా జరుగుతుందా, సరే నేను కూడా జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేద్దాము అని వాళ్ళు పెట్టే వీక్లీ టెస్ట్ ప్రతిదీ రాశాను. ప్రతిదీ మంచిగా నేర్చుకొని అంతా నా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది అక్కడ పెట్టి రాశాను. వాళ్ళు నాకు సాటర్డే వీక్లీ టెస్ట్లో ఫస్ట్ వచ్చినందుకు పెన్స్ కూడా గిఫ్ట్ ఇవ్వటం, ఎంకరేజ్ చేయటం అలాంటివి చాలా జరుగుతాయి vcubeలో. అండ్ వన్ మోర్ థింగ్, జాబ్ అసిస్టెన్స్ అనేది ఇవ్వటం అనేది vcube కొన్న గొప్ప లక్షణం. సో మీరు దాన్ని అందరూ ఉపయోగించుకొని మీ యొక్క కళలను అనేది నెరవేర్చుకుంటారని ఇలా నేను మీ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ మధుకర్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఎందుకంటే మీ స్టూడెంట్స్ దే హ్యావ్ గివెన్ అ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. బయట వాటితో సంబంధం లేకుండా, అంటే రెసెషన్ అనేటువంటి టాపిక్ లేకుండా హ్యాపీగా ప్లేస్మెంట్స్ తెచ్చుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. అండ్ ఎందుకు అంటే వాళ్ళ స్టూడెంట్స్కి హోప్ క్రియేట్ చేయడానికి ఇటువంటి వీడియోస్ చాలా అవసరం. vcube సాఫ్ట్వేర్ సొల్యూషన్ నుంచి ఇటువంటి వీడియోస్కి ముందుకు వచ్చి మరీ మీరు చేస్తున్నారు. అండ్ చాలామంది స్టూడెంట్స్ని మీ తరపు నుంచి అసిస్టెన్స్ ఇస్తూ ఉన్నారు జాబ్స్కి సంబంధించినటువంటి వాటిలో.
ఇటువంటి ఫర్దర్గా కూడా చాలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో వెరీ మచ్. మచ్. థ్యాంక్ యూ. అయితే సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? సో ఇక్కడ ఒక నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది సార్. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మా టీం మీతో కాంటాక్ట్ అవుతారు. దే విల్ ప్రొవైడ్ యూ ఆల్ ద డీటెయిల్స్ అండ్ న్యూ డెమోస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, అసలు మేము ఏ అప్రోచ్ ఫాలో అవుతున్నాం, ఒక స్టూడెంట్ని ఎలా గైడ్ చేస్తామనే డీటెయిల్స్ క్లియర్గా మా కౌన్సిలర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో వాటి ద్వారా వీ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్ అనేది ప్రతి ఒక్కరికి కలగానే ఉంటుంది. స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, నిరుద్యోగులు ఎవరైనా జాబ్ కోసం చూస్తూ ఉన్నట్లయితే, అండ్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి, సాఫ్ట్వేర్లో జాబ్ చేసేటువంటి వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళని కనుక్కొని మరి కొంతమంది రెఫరెన్స్ తీసుకుని జాయిన్ అవుతూ ఉంటారు. vcube తరపున ఆల్మోస్ట్ స్టూడెంట్స్ తోటి అసోసియేట్ అయ్యి చాలామంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి అండ్ జాబ్ అసిస్టెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. డైరెక్ట్గా మీరు వాళ్ళకే అప్రోచ్ అవ్వచ్చు. ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందని ఎంక్వైరీ కాల్స్ కూడా కావాలని చేసుకోవచ్చు. అంటే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని. మీకు ఏమాత్రం ప్యానిక్ వచ్చినా రెసిషన్ మీద కానివ్వండి, లేదంటే అదర్ థింగ్స్ మీద కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటి మీద కూడా స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కొని మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి. థ్యాంక్ యూ.